కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో 20 లక్షలు నరేగా నిధులతో నిర్మించిన 2 సీసీ రోడ్లను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానంతగా కైకలూరుకు 33 కోట్లు వచ్చాయని, వాటితో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే 64% రోడ్ల పనులు పూర్తి అయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ కాశీ అన్నపూర్ణ మాట్లాడుతూ చిన్న పంచాయతీ అయినా కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అందరి శాఖ ఈ ఊరికి దేవపూడికి 21 లక్షలు ఇచ్చాం. 2 రోడ్లు వేసాం. అన్ని గ్రామాల్లోనూ రోడ్లు మొదలు పెట్టాం. మనం 14-19 మధ్యలో 64% రోడ్లు వేసాం. ఇంకా ఒక 30% మీద ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 6-7% వేశారు 5 ఏళ్ళు. అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వనంత నిధులు కైకలూరుకి వచ్చినాయి. అది వేరే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కైకలూరులో రోడ్లు పరిస్థితి చూపించి మనకు 33 కోట్లు ఇచ్చారు నరేగాలో. కొన్ని ఇప్పుడు ఉండైతే రఘురామకృష్ణ గారికి 2 కోట్లు వచ్చిందండి. మన ఏలూరు జిల్లాలో అందరికి 20 కోట్లు వచ్చింది, నాకు 33 కోట్లు. కరెక్ట్గా 65 కోట్లు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక 5 కోట్లు ఇచ్చారు. పరిస్థితి బాగాలేదని అందుకని నేను కైకలూరులో దాసరి కాశీ అన్నపూర్ణ నేను ప్రెసిడెంట్ అండి. ఈ గ్రామంలో గెలిచిన కాడి నుంచి ఒక లైటింగ్ ఏంటి, ఒక మనకు నీళ్లు మిలరాది అక్కడ నీళ్లు ఏంటమ్మా నీళ్లు, అదే పంచాయతీ నీళ్లు కానీ ఒక్క క్షణం కాడ ఆచివ్వకుండా ఆయన చాలా జాగ్రత్తగా మేము చేస్తున్నామని అనుకుంటున్నాం. ప్రజలందరికీ కాడ మరి వాళ్ళ తెలవాలి ఎట్టా ఉందో మనం ఏం చేసేది. కాకపోతే ఒక సిమెంట్ రోడ్లని మరి పంచాయతీలో మీటింగ్ పెట్టుకుని నెంబర్లందరినీ కేకేసి సంవత్సరానికి 5-6 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నామండి మేము సొంతంగా. బిల్లులతో పని కాడ లేకుండా ఏది ఆపకుండా నీళ్లు కానీ కరెంట్ లైట్లు ఎదుగుతాం కానీ మేము గ్రామ ప్రెసిడెంట్గా చేపిస్తున్నామండి మా గ్రామంలో.